యోబు గ్రంథం 15వ అధ్యాయాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. యోబు గ్రంథం మొదటి 14 అధ్యాయాల్లో యోబు స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనేటువంటి ముగ్గురు ఒకరు మార్చుకొని ఒకరు మాట్లాడడం, దానికి యోబు సమాధానాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక రౌండ్ ఆఫ్ స్పీచెస్ అయిపోయినాయి. ఒకసారి వాళ్ళందరూ మాట్లాడడం ముగించబడింది. 15వ అధ్యాయంలో మరలా ఇప్పుడు యోబు స్నేహితుల్లో ఒకడైన పెద్దవాడుగా, నాయకుడిగా ఎంచబడిన ఎలీఫజ్ అనే వ్యక్తి మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఈ యొక్క రెండవసారి మాట్లాడినటువంటి ఈ మాటలు, రెండవసారి పలికినటువంటి ఈ ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే, పాపాన్ని బట్టి శ్రమలు వస్తాయి. ఒకటి కష్టాలు వచ్చినాయి అంటే ఆ కష్టాలకి కారణం పాపమే. దీన్నే వీళ్ళు ఎలాబొరేట్గా ఈ యొక్క సెక్షన్లో వారు తెలియపరిచిన వారుగా ఉన్నారు. అయితే మొదటిసారి కంటే వీళ్ళ యొక్క మాటలు మరింత బాధ కలిగించేవిగా, ద్వేషంతో నిండినవిగా ఈసారి ఉన్నాయి. ఈ యొక్క సందేశాల్లో మనకు కనబడని ఒక అంశం ఏంటంటే, మార్పు చెందమని, పశ్చాత్తాపడమని వారు ఏమాత్రము పిలుపు ఇవ్వలేదు. మొదటిసారి అలా చెప్పారు, కానీ ఇప్పుడు అలాంటి పిలుపు లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి వైఖరి ఎలా ఉందంటే, వ్యతిరేకమైన వైఖరి కలిగి ఉన్నారు. ఒక శత్రువులాగా యోబును చూస్తూ మాట్లాడే విధానాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒక దుష్టుడి గురించి, దుర్మార్గుడి గురించి వారు మాట్లాడుతూ దుర్మార్గునికి కలిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి అని 15వ అధ్యాయంలో ఎలీఫజ్ వివరిస్తే, ఆ తర్వాత దుష్టుని కోసం ఎదురు చూస్తున్న ఉరులు ఎలా ఉన్నాయి అనే దాని గురించి బిల్దదు 18వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తర్వాత దుష్టునికి ఉండేటువంటి విజయము కొంతకాలమే అని జోఫరు 20వ అధ్యాయంలో తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. ఎలీఫజు చేసిన ఈ ప్రసంగాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. మొదటిసారి ఎలీఫజ్ మాట్లాడినప్పుడు ఆయన 4-5 అధ్యాయాల్లో, యోబు గ్రంథం 4-5 అధ్యాయాల్లో ఆయన మాటలు మనకు కనబడతాయి. ఆయన మొదటిసారి మాట్లాడినప్పుడు కొంత గౌరవంగా, చాలా చక్కగా మాట్లాడాడు. కానీ ఈసారి మాత్రం ఆయన మాటల్లో ఆ గౌరవం లోపించింది. గౌరవంగా ఆయన యొక్క మాటలు లేవు. ఈ 15వ అధ్యాయంలో నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నటువంటి విషయం, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎలీఫజ్ ఎలా ప్రవర్తించాడో అలా మనం ప్రవర్తించకూడదు. ఎలీఫజ్ ప్రవర్తించినటువంటి రీతిలో మన యొక్క ప్రవర్తన ఉండకూడదు. ఎలీఫజ్ ఎలా ప్రవర్తించాడు అనేది మొదట మనం తెలుసుకుంటే, అలా ప్రవర్తించకుండా ఉండటానికి మనము జాగ్రత్త పడవచ్చు. సో బాధల్లో ఉన్నటువంటి యోబు విషయంలో ఎలీఫజ్ ప్రవర్తించినటువంటి తీరు మనకొక చెడ్డ మాదిరిని కనబరుస్తూ పాఠాన్ని నేర్పుతూ ఉంది. 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చిన, ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. 2వ వచనం. జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగున, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున. 3వ వచనం. వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున అని ఎలీఫజ్ ఇక్కడ మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. సో ఇక్కడ తను యోబు మీద పలుకుతున్న పలుకులు, యోబు విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనిస్తే, జ్ఞానము కలిగిన వాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరము ఇయ్యకూడదు అని అంటూనే, తూర్పు గాలితో తన కడుపు నింపుకోకూడదు అని చెప్తున్నాడు. అంటే యోబు గాలి మాటలు మాట్లాడుతున్నాడు అనేది ఆయన యొక్క ఆలోచన. అంతేకాకుండా వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున అని మాట్లాడుతున్న ఈ మాట చూస్తే, యోబు వ్యర్థ సంభాషణలు చేస్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున అనే ఆ మాటను చూస్తే, యోబు నిష్ప్రయోజనంగా వాదిస్తున్నాడు. ఆయన మాటలు నిష్ప్రయోజనమైనవిగా ఉన్నాయి, పనికి మాలిన మాటలు ఆయన మాట్లాడుతున్నాడు అనేది మనము గ్రహించవచ్చు. అయితే ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తన కష్ట స్థితిని బట్టి, మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఎలా ప్రవర్తించాలి, ఆ వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం ఆదరించాలనే ఉద్దేశం కలిగి ప్రవర్తించేటప్పుడు, ఒక వ్యక్తిని ఆదరించటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన మాటలు ఎలా ఉండాలి. ఈ స్నేహితులు
ఒక వ్యక్తిని ఆదరించటానికి వచ్చారు. అంటే యోబును ఆదరించటానికి వీరు కూడి వచ్చారు. అయితే యోబును ఆదరించటానికి కూడి వచ్చినటువంటి ఈ స్నేహితులు వారి మాటల చేత యోబుకు గాయాలు రేపుతున్నారు, కానీ యోబును ఆదరించట్లేదు. నిజమే, 3వ అధ్యాయంలో యోబు మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, తన యొక్క బాధను బట్టి ఆయన మాట్లాడాడు. నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టినప్పుడే చనిపోతే బాగుండేది కదా, నేను ఎందుకు కళ్ళు తెరిచాను, నన్ను మా అమ్మ నాన్న ఎందుకు పెంచారు, ఇంత బ్రతికి ఇలా నా జీవితం అయిపోయింది అన్నట్లుగా యోబు మాటలు ఉన్నాయి. దాన్ని బట్టి 4-5 అధ్యాయంలో చాలా మర్యాదగా ఎలీఫజు స్పందించాడు. కానీ ఎలీఫజు స్పందించిన తర్వాత యోబు మరలా చెప్పాడు, నేను ఎంతో బాధలో ఉండి ఆ మాటలు మాట్లాడాను అని యోబు దానికి బదులిచ్చాడు. అయితే అన్ని మాటలు విన్న తర్వాత కూడా యోబు దానికి ప్రత్యుత్తరము చెప్పిన తర్వాత కూడా మరలా ఇప్పుడు వీళ్ళ యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, యోబు విషయంలో వీరు చూపిస్తున్న ప్రవర్తన ఎలా ఉందంటే, యోబుని గాలి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా, వ్యర్థ సంభాషణలు చేసేటువంటి వ్యక్తిగా, నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడేటువంటి వ్యక్తినిగా చిత్రీకరిస్తూ వారు మాట్లాడుతున్నారు. సో టోటల్గా ఇక్కడ లోపించింది ఏంటి, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మర్యాద లోపించింది. యోబు యొక్క జీవితంతో వారు ప్రవర్తించే విధానంలో మర్యాద అనేది లోపించింది. మొదట్లో ఉన్నటువంటి మర్యాద ఇప్పుడు లోపించింది. మొదట్లో ఎంత మర్యాదగా ఆయన మాట్లాడాడో ఇప్పుడు ఆ విధమైన మర్యాద ఏమాత్రము చూపించడం లేదు. సో ఒక వ్యక్తితో మనం ప్రవర్తించే విషయంలో ఆ వ్యక్తి యొక్క మాటలు ఎలాగున్నా, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనా తీరు ఎలా ఉన్నా మనము మర్యాదగా ప్రవర్తించుటకు నేర్చుకోవాలి. మన మాటలు మర్యాదగా ఉంచుకొనుటకు నేర్చుకోవాలి. ఈ ఎలీఫజు మాట్లాడినట్టుగా మనము మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. ఇక రెండో విషయానికి వస్తే 15వ అధ్యాయం 4వ వచనం, నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు. చూడండి, మనం కొన్నిసార్లు అంతా తెలిసినట్టుగా మాట్లాడతాం. మనకి తెలిసిందేంటి, ఒక వ్యక్తి గురించి పైకి కనబడేదే, మనం కంటితో చూసేదే. అయితే మన కంటికి కనబడంది మనం మన కళ్ళతో చూడనివి ఎన్నో ఉంటాయి. అందులో మంచి ఉంటాయి, చెడ్డవి కూడా ఉంటాయి. సో మనం కంటితో కనబడినటువంటి, మన కంటితో మనం చూసినటువంటి దాన్ని బట్టి ఈ వ్యక్తి మంచోడని లేకపోతే ఈ వ్యక్తి చెడ్డోడని ఒక నిర్ణయానికి వస్తాం. సో ఒక వ్యక్తి మన ఎదుట ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి గురించి మనం వేసే అంచనా ఎంతవరకు రైటు. మన ఎదుట ఒక వ్యక్తి చెడ్డోడిగా కనబడవచ్చు, కానీ ఆ వ్యక్తి యొక్క ఆ చెడ్డ ప్రవర్తనకు మూలం అనేది మనం గ్రహించాలి. లేదా మనం వెతుకుతున్న కొన్ని మంచి లక్షణాలు ఒక వ్యక్తిలో మనం చూస్తున్నప్పుడు కనపడకపోవచ్చు. నువ్వు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేయకపోవచ్చు, నువ్వు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని మందిరానికి రాకపోవచ్చు, నువ్వు చూస్తున్నప్పుడు అతను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని అనిపించుకునే ప్రవర్తన ఉండకపోయి ఉండొచ్చు. కానీ దాన్ని బట్టి అతను అసలు ప్రార్థనే చేయడు అని చెప్దామా? అతను దేవుని మందిరానికి అసలు వెళ్ళడు అందామా? అతనికి దేవుని యందు భయభక్తులు లేవు అని అందామా? ఇతనికి దేవుడు అంటే లెక్కలేదు అని మాట్లాడదామా? చెప్పలేం. అతని యొక్క ప్రవర్తన అలా ఉందా లేదనేది మనం తేల్చలేం. ఇక్కడ మనం గమనిస్తే యోబు విషయంలో ఎలీఫజు ఒక జడ్జిమెంట్ చెప్తున్నాడు, ఒక తీర్పు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు. అంటే ఏంటి? నీ ప్రవర్తనను బట్టి, నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఉపయోగం లేదు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు దేవుడంటే భయం లేకుండా పోయింది, దేవుడంటే భక్తి లేకుండా పోయింది అంటున్నాడు. అంతేకాదు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానాన్ని నువ్వు హీనపరుస్తున్నావు. యోబు యొక్క సీక్రెట్ ప్రేయర్ లైఫ్, అంటే యోబు యొక్క రహస్య ప్రార్థనా జీవితాన్ని ఎలీఫజు చూడలేదు. యోబు చాలా ప్రార్థనాపరుడు, యోబు భక్తి కలిగినటువంటి వ్యక్తి. మొదటి అధ్యాయంలోనే అది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. తన పిల్లల విషయంలో వారు ఒకవేళ ఎక్కడైనా పాపం చేశారేమో అని చెప్పి వారిని బట్టి అందరినీ ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క దహన బలి అర్పించి అంతగా ఆయన తన భక్తిని కనబరిచాడు. దేవుడే మెచ్చుకున్నాడు, ఈ వ్యక్తి న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు అని చెప్పాడు. కానీ ఎలీఫజు ఏమంటున్నాడు చూడండి, నువ్వు భయభక్తులు లేవు,
నువ్వు దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉండటం వ్యర్థం అంటున్నావు. నువ్వు దేవుని గూర్చినటువంటి ధ్యానం అంటే నీకు అసలు నచ్చట్లేదు, రిస్ట్రైన్ చేస్తున్నావు, నువ్వు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావని నేరాలు మోపుతున్నాడు. సో రెండవ మాట నేను మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఎలీఫస్ లాగా మనం ప్రవర్తించకూడదు. అంటే ఏం చేయకూడదు? రెండవదిగా మూర్ఖంగా నేరాలు మోపకూడదు. రెండవ మాట, మూర్ఖముగా నేరాలు మోపకూడదు. ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి మనకు తెలియని విషయాలను బట్టి మనకిష్టం వచ్చినటువంటి తీర్పు తీర్చకూడదు. అనవసరంగా ఆ వ్యక్తి మీద నేరాలు మోపకూడదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ప్రవర్తించడానికి కారణాలు చాలానే ఉంటాయి. పబ్లిక్లో వారు ప్రవర్తించే ప్రవర్తనకు, ప్రైవేట్గా వారి యొక్క జీవితానికి విభిన్నమైన వ్యత్యాసాలు ఉంటాయి. కొంతమంది ప్రైవేట్గా చాలా చెడ్డ జీవితాన్ని జీవిస్తూ ఉండొచ్చు, పబ్లిక్గా మనల్ని మోసం చేయటానికి చాలా మంచి వాళ్ళం అన్నట్టుగా కనబడవచ్చు, చాలా తీయని మాటలు మాట్లాడవచ్చు, చాలా భక్తిపరురాలు అన్నట్టు భక్తిపరుడు అన్నట్టు ప్రవర్తించవచ్చు. అంత మాత్రం చేత ఈ వ్యక్తి భక్తిపరుడని భక్తిపరురాలని మనం ఒక సర్టిఫికేట్ ఇవ్వలేం. లేకపోతే ఇంకొక వ్యక్తి విషయంలో మనం చూస్తున్న సందర్భాల్లో భక్తిగా ఉన్నట్టు అనిపించకపోవచ్చు, కానీ తను రహస్యంగా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి కావచ్చు, ప్రార్థన చేసే వ్యక్తి కావచ్చు. కాబట్టి దాన్ని మనం గ్రహించి మూర్ఖంగా ఎవరి మీదైనా నేరాలు మోపే ఆలోచన విధానం అనుకుంటే దాన్ని గెలిచే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు ఎప్పుడైనా అలా చేసుంటే దేవుని దగ్గర క్షమాపణ పొందుకునేటువంటి వారంగా, పశ్చాత్తాపడే వారంగా ఉందాం. 5వ వచనం, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. ఇందులో ఏమంటున్నాడు? యోబుని ఒక పాపి అంటున్నాడు, చెప్పేస్తున్నాడు, నువ్వు పాపం చేశావు అంటున్నాడు. యోబు తన నోటి మాటల్లో కూడా పాపం చేయలేదని మొదటి 2 అధ్యాయాల్లో స్పష్టంగా కనబడితే, ఈయన అంటున్నాడు, నీ మాటలతో నువ్వు పాపం చేసావు అంటున్నాడు. నీ మాటలతో నువ్వు పాపం చేసావు, నీ మాటలే చెప్తున్నాయి నువ్వు ఒక పాపి అని. నెక్స్ట్, వంచకుల పలుకులు నువ్వు పలుకుచున్నావు. అంటే యోబుని ఎలా చూస్తున్నాడు? ఒక వంచకుడు, మోసగాడు. ఏం పేర్లు పెడుతున్నాడో చూడండి. ఫస్ట్ ఏమో నీకు అసలు ప్రార్థన లేదు, భక్తి లేదు అన్నాడు, నీకు దేవుని గురించిన ధ్యానం లేదన్నాడు, నువ్వు ఒక పాపి అన్నాడు. ఇప్పుడు 4, నువ్వు ఒక వంచకుడివి, మోసగాడివి, మోసపూరితమైన పలుకులు పలుకుతున్నావు అంటున్నాడు. 6వ వచనం, నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. సో అంతేకాకుండా 7వ వచనం చూస్తే, మొదట పుట్టిన పురుషుడు నీవేనా? నీవు పర్వతములకు ముందు పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడువా? మేము ఎరుగునది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనది నీవేమి గ్రహింతువు? నెరిసిన వెంట్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలోనున్నారు, నీ తండ్రి కంటను వాళ్ళు చాలా పెద్దవారు. ఇప్పుడు చూడండి, 7 నుండి 10 వచనాల్లో యోబు విషయంలో ఎలీఫస్ చెప్పిన ఈ మాటలు మనం ఆలోచిస్తే, ఎక్కడైనా యోబు ఇలా చెప్పాడా? యోబు అన్నాడా నేనే మొదట పుట్టిన పురుషుని అన్నాడా? పర్వతముల కంటే ముందు పుట్టిన వ్యక్తి నేనే అని అన్నాడా? దేవుని ఆలోచన సభలో నేను చేరి ఉన్నవాడను అన్నాడా? నేను మాత్రమే జ్ఞానవంతుడిని అని అన్నాడా? నీకంటే మీతో పాటు సరిపోయిన జ్ఞానం నాకుంది దేవుని విషయంలో. దేవుని గురించి నాకేమీ తెలియదని మీరు అనుకోవద్దు, నాకు కూడా దేవుని గురించి తెలుసు, మీరు చెప్పే విషయాలన్నీ నేను కూడా ఎరిగి ఉన్నాను అన్నాడు తప్పితే నేను మాత్రమే జ్ఞానవంతుడని యోబు అనలేదు. ఇంకా చెప్పాలంటే, మేము ఎరగంది నీకేం తెలుసు అంటున్నాడు. నిజానికి యోబుకు వాళ్ళకంటే ఎక్కువే జ్ఞానము కలిగి ఉన్నది. మేము గ్రహింపంది నువ్వేం గ్రహించగలవు అని అంటున్నాడు. అంతేకాకుండా నెరిసిన వెంట్రుకలు గలవారును చాలా వయసు మీరిన పురుషులను మాలోనున్నారు, నీ తండ్రి కంటే వాళ్ళు చాలా పెద్దవారు. అంటే మేము చాలా వయసులో పెద్దవాళ్ళం, మా దగ్గర ఉన్నటువంటి వారు చాలా పెద్దవారు, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. కానీ ఒకటి గమనించండి, వయసు అనేది ఎక్కువ వయసు ఉంది వీళ్ళకు ఉంది అంటే వాళ్ళు జ్ఞానవంతులని మనం సర్టిఫికేట్ ఇవ్వలేం. ఎందుకంటే వయస్సును బట్టి ఏజ్ ఈజ్ నో గ్యారంటీ ఆఫ్ విజ్డమ్. వాళ్ళకి వయసు ఉంది కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉందని మనం ఏమాత్రము చెప్పలేం. దేవుని వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి వ్యక్తులు వారికి బోధించే ఉపాధ్యాయుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటారు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యాన్ని లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటారని కీర్తనల గ్రంథంలో 119వ కీర్తనలో మనము చూడొచ్చు. సో ఇది మనం ఇక్కడ నేర్చుకోవాలి. 2 విషయాలు చూసాం. ఒకటి, మనము మన యొక్క మాటలు
ఒక వ్యక్తిని ఆదరించే క్రమంలో మన మాటలు మర్యాదగా ఉండాలి. మర్యాద తప్పి మనం ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. రెండవది, ఒక వ్యక్తిని మనం ఆదరించే క్రమంలో మూర్ఖంగా నేరాలు మోపకూడదు. మూర్ఖంగా నేరాలు మోపకూడదు అంటే నువ్వు ఇట్లా చేసావు, అట్లా చేసావు, అందుకే నీకు ఇట్లా అయింది. నీకు తెలుసా, వాళ్ళకి ఆ రోగం రావటానికి, వాళ్ళకి ఆ కష్టం తలెత్తడానికి కారణం అదే. నువ్వు చెప్పగలవా? అందుకే అలా జరిగిందని చెప్పగలవా? ఇది మనం ఆలోచించాలి. మూర్ఖంగా ఎవరి మీద నేరాలు మోపకూడదు. మూడవది, 11వ వచనం, దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలిగ్గానున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలిగ్గా ఉన్నదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకేమో ఎలీఫజు యోబు మీద నేరాలు మోపాడు. ఇప్పుడు ఇక ఆయన గురించి చెబుతున్నాడు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలిగ్గా ఉందా? ఏంటి దేవుడు సెలవిచ్చిన ఆదరణ? ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నటువంటి ఆదరణ ఏంటి? ఎలీఫజు తను తాను ఎలా చూసుకుంటున్నాడు? ఎలీఫజుతో వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మాట్లాడిన బిల్దదు, జోఫర్ అనేవారు, వీళ్ళు ముగ్గురిని ఈయన ఎట్ట చూసుకుంటున్నాడంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్తలు, లేకపోతే దేవుని దగ్గర నుంచి పంపించబడిన దూతలు, దేవుని దగ్గర నుంచి పంపించబడిన ప్రత్యేకమైన సందేశకులు, దేవుని వాక్యాన్ని బోధించడానికి పంపించబడిన దేవుని యొక్క మెసెంజర్స్, దేవుని యొక్క సందేశకుల్లాగా యోబుకు ఆదరణ ఇవ్వటానికి పంపించినటువంటి వారుగా ఆయన భావిస్తున్నాడు. అయితే గమనించండి, ఆదరించడానికి వచ్చినోడు ఇలాగా మాట్లాడేది. ఆదరించడానికి వచ్చినోడు మొదటి నుంచి మర్యాద లేకుండా మాట్లాడడం, ఆదరించడానికి వచ్చినోడు యోబు మీద నేరాలు మోపేటువంటి ప్రయత్నం చూస్తే అసలేం తెలియకుండానే, యోబు గురించి ఏమీ తెలియకుండా, అంత తన ఊహాగానం, ఏదో ఒకదాన్ని చూసి మొత్తాన్ని దానికి తగ్గట్టుగా కలిపి మాట్లాడే వ్యవహారం. సో ఇక్కడ ఏంటంటే ఎలీఫజు తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, మా మాటలు ఎట్టున్నాయంట చెప్తున్నాడు. చూడండి, ఇట్లు నీతో మృదువుగా పలకబడిన మాటలు. మృదువుగా మాట్లాడా? ఇప్పుడు దాకా ఎలీఫజ్ మాటలు మనం చూస్తే మృదువుగా పలకబడిన వాక్యం తేలిగ్గా ఉందా? ఎంత మెత్తగా నేను మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పాలి, నువ్వు మెత్తగా నువ్వే చెప్పాలి, మెత్తగా మాట్లాడుతున్నావా తెలియదు. ఎవరు చెప్పాలి నువ్వు మెత్తగా మాట్లాడుతున్నావా లేదనేది? వింటున్నవారు చెప్పాలి. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు చెప్పాలి. సో మనల్ని మనమే గొప్ప చేసుకునేటువంటి ప్రయత్నము చేయకూడదు. సో వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళ మాటలేమో మృదువుగా ఉన్నాయి, యోబు మాటలు కోపంతో యోబు మాట్లాడుతున్నట్టుగా తెలియపరుస్తారు. ఇంకా గమనించండి, దేవుని ధ్యానాన్నేమో యోబు హీనపరుస్తున్నాడు, వాళ్ళేమో దేవుని పక్షంగా యోబుని ఆదరిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళేమో దేవుణ్ణి సేవిస్తున్నారు, యోబు స్నేహితులు ఎలీఫజు, జోఫరు, బిల్దదు అనే వీరు. యోబేమో దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. చూడండి, యోబుని ఎంతగా వాళ్ళు హీనంగా మాట్లాడుతున్నారో వాళ్ళను వారు ఎంతగా గొప్ప చేసుకుంటున్నారు. సో మన జీవితాల్లో ఈ ప్రవర్తనకు తావు లేకుండా మనము ప్రవర్తించాలి. మనల్ని మనము గొప్ప చేసుకునే ప్రయత్నము మనం చేయకూడదు. నిజానికి మనకు ఆదరణ దేవుని వాక్యంలో దొరుకుతుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కలుగుతుంది. మనల్ని ఆదరించేటువంటి వాడు ఆయనే. ఒకవేళ మనం ఒక వ్యక్తికి ఆదరణ కలిగిస్తున్నామంటే అది దేవుని వాక్యాన్ని బట్టే కానీ మనల్ని బట్టి ఏమాత్రం కూడా కాదు. నెక్స్ట్ 4వ విషయం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 12 నుండి మనం కిందకు చూస్తే, నీ హృదయము ఎలా కృంగిపోయాను, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి, దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు. ఈ నేరాలు ఇంకా ఆగట్లేదు, దేవుడి మీద నువ్వు ఎందుకు కోపపడుతున్నావు, నీ నోటు నుండి అట్టి మాటలు ఎలా రానిచ్చున్నావు. ఇక పాత కథ ఎత్తుకుంటున్నాడు. చూడండి 14వ వచనం, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు అంటే పాపం లేనటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి ఉండటానికి మనిషి ఏమాత్రపు వాడు. స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తి అలా ఉన్నాడని చెప్పడానికి ఏమాత్రపు వాడు. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మకయించుడు, ఆకాశ వైశ్యాలం ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును, చెడినవాడును, నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును, నేను చూచిన దానిని నీకు వివరించేదను. తను మొదటిసారి మాట్లాడినప్పుడు ఇవే విషయాలు చెప్పాడు.
ఇవే విషయాలు చెప్పాడు. మళ్ళా ఇప్పుడు అవే మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడి నుంచి గమనిస్తే 15వ అధ్యాయం 17వ వచనం నుండి ఆయన మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తే, మొదటిసారి ఎలీఫజ్ మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్న వాటికి వ్యత్యాసం చెప్పాలంటే ఈ మాటలు చెప్పాలి. మొదటిసారి ఎలీఫజ్ మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే ఆ వ్యక్తికి వచ్చే దీవెనల గురించి చెప్పాడు. అదే 5వ అధ్యాయం 17 నుండి 26 వచనాల్లో మనము చూడొచ్చు. అయితే ఇప్పుడేం చెప్తున్నాడో తెలుసా? ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఆ వ్యక్తికి వచ్చే కష్టాలు, శ్రమలు ఎలా ఉంటున్నాయో ఆయన చెప్తున్నాడు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధన నీకు తెలిపేదను. 19. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపేదను. తమ జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈయన తన పెద్దల దగ్గర ఏమి నేర్చుకున్నాడో దాన్నే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు గమనించండి, తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును. అంటే ఇక్కడ చూడండి, ఈయన ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు. అదేంటంటే కష్టాలు వచ్చినాయి అంటే ఆ కష్టాలు పాపులకు మాత్రమే వస్తాయి, పాపం చేసిన వాడికి మాత్రమే కష్టాలు వస్తాయి, నీతిమంతుడికి దీవెనలు మాత్రమే ఉంటాయి. అది ఆయన యొక్క సిద్ధాంతం, ఎలీఫజ్ నమ్మిన సిద్ధాంతం. దాదాపు ఇద్దరు స్నేహితులు కూడా ఈ సిద్ధాంతంతో ఏకీభవించి దీని గురించే వారు మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. 21. భీకరమైన ధ్వనులు వారి చెవులలో బడును, క్షేమకాలమున పాడు చేయవారు వాని మీదకి వచ్చెదరు. ఏం చెప్తున్నాడు? దుష్టుడు తన జీవిత కాలం అంతా బాధపడేటువంటి వాడుగా ఉంటాడు. పాపం చేసినటువంటి వ్యక్తికి జీవితం అంతా కష్టాలే కానీ మంచి రోజులు ఉండవు. అది ఆయన చెప్తున్న విషయం. 22. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు, వాడు ఖడ్గమునకు ఏర్పరచబడిన వాడు. అంటే చావే అతనికి శరణ్యం. అబ్బా, ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును, అంధకారము సమీపించున్నదని వానికి తెలియదు. ఆహారం కోసం తిరుగుతూ ఉంటాడు కానీ తను చనిపోబోతున్నాడు అనే సంగతి అతనికి అర్థం కాదు అంటున్నాడు. 24. శ్రమయు వేదనయు వాణ్ణి బెదిరించును, యుద్ధం చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువును పట్టుకున్నట్లు అవి వాటిని పట్టుకొనును. అతనికి శ్రమ, వేదన కలుగుతాయి అని ఆయన తెలియపరుస్తున్నాడు. వాడు దేవుని మీదకి చెయ్యి చాపును, సర్వశక్తుడగు వారిని ధిక్కరించి మాట్లాడును. ఒక భక్తిహీనుడికి ఉండే లక్షణాల గురించి చెప్తున్నాడు. దేవుని మీదకే చెయ్యి చాపడం, దేవుణ్ణే ధిక్కరించి మాట్లాడడం. మూర్ఖుడై ఆయనను మార్కొనును, తన కేడముల గుబకలతో ఆయన మీదకి పరుగెత్తును. వాని ముఖము కొవ్వు పట్టి ఉన్నది, వాని చిరుపక్కల పైన కొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు, ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో, దెబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించుదురు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. ఈ మాట చూడండి, వారి ఆస్తి నిలవదు, వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. అంటే దుష్టమైన జీవితాన్ని జీవించేటువంటి వారికి పంటలు సరిగా పండవు, వారికి ధనము ఉండదు, వారికి ఉన్నటువంటి ఆస్తి ఒకవేళ సంపాదించుకున్నా కానీ అది నిలబడదు అని మాట్లాడుతున్నాడు. 30. వారు చీకటిని తప్పించుకొనరు, అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును, దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. దేవుడు వారిని నాశనం చేస్తాడు అంటున్నాడు. 31. వారు మాయను నమ్ముకొనకుందురుగాక, వారు మోసపోయిన వారు మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును, అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. అంటే వారు దేవుడు నియమించినంత ఆయుష్కాలము భూలోకంలో బ్రతకకుండా ముందుగానే ప్రాణం కోల్పోతారు. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. పరిపక్వమైనటువంటి సమయం వరకు, పరిపక్వమయ్యే సమయం వరకు వారి జీవితం ఉండదని మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు కలిగే దీవెనల గురించి చెప్పినప్పుడు ఒక చెట్టు బాగా, అంటే ఒక పండు బాగా పరిపక్వం అయ్యేంత వరకు ఎలా అయితే ఉంటుందో చెట్టున, నువ్వు కూడా పండు ముసలితనంలో చనిపోతావు అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఆ విధంగా చెప్పట్లేదు. ఒలివ చెట్టు పువ్వులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. పిల్లలు లేని వారుగా భక్తిహీనుల కుటుంబం మిగల్చబడుతుంది. లంచగొండుల గుడారములను
అగ్ని కాల్చివేయును అని ఆయన మాట్లాడుతున్నాడు. వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు, వారి కడుపున కపటము పుట్టును. ఈ మాటలన్నీ మనం గమనిస్తే ఎలీఫజ్ ఇక్కడ ఏం తెలియపరుస్తున్నాడంటే తను నమ్మిన సిద్ధాంతాన్ని అన్ని పరిస్థితులకు వర్తింపజేస్తున్నాడు. 4వ పాఠం ఇది. మనం నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉంటుందో ఆ సిద్ధాంతాన్ని అన్ని పరిస్థితులకు వర్తింపజేసే ప్రయత్నం మనము చేయకూడదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎలీఫజ్ చెప్పినవి తప్పు అయితే కాదు, కానీ నిజంగా ఒక దుర్మార్గుడికి దుష్టుడికి కలిగేటువంటి తీర్పు ఇలాగే ఉంటుంది. కానీ జీవితంలో మనకు కష్టము తలెత్తిన ప్రతిసారి దీన్ని తీసుకొచ్చి పెట్టలేం. ఇదిగో ఇలా ఉంది అందుకే నీకు ఇలా జరిగిందని ప్రతిసారి దాన్ని తీసుకొచ్చి మనం అక్కడ పెట్టలేం. జీవితంలో అన్నిసార్లు అలాగే జరగదు. ఎందుకంటే కొంతమంది దుష్టుల జీవితాన్ని మనం చూస్తే వాళ్ళకి ఇలాంటివే ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఎలీఫజ్ ఏమైతే చెప్పాడో అలాంటి జీవితం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఆయన అంటాడు వాళ్ళకి డబ్బులు ఉండవు, వాళ్ళ ఆస్తి నిలబడదు, వాళ్ళకి పిల్లలు ఉండరు, నిస్సంతు అవుతారు, కాలం రాకముందే చచ్చిపోతారు, వాళ్ళకు సంపాదించిందంతా అంటే వాళ్ళు వ్యవసాయం అంతా పాడవుతుంది, దేవుడు వాళ్ళని కొట్టివేస్తాడు, ఇలాంటివన్నీ చెప్పాడు. కానీ చాలామంది యొక్క భక్తిహీనుల జీవితంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఏ పని వాళ్ళు పట్టుకున్నా వారు దాంట్లో గెలిచేవారుగా ఉంటారు, విజయం వారికి సొంతం అవుతుంది. అయితే మరి భక్తుల సంగతి ఏంటి? ఎవరైతే భక్తి కలిగి దేవుని వెంబడించేటువంటి వారుగా ఉంటారో వారు కష్టాలు అనుభవించేటువంటి వారుగా, కొన్నిసార్లు ఓడిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది ఎలీఫజ్ చెప్పిన ఈ మాటలు మనం గమనిస్తే కొంతమంది భక్తుల యొక్క జీవితాల్లో దేవుడు ఒక రకంగా నడిపిస్తాడు, ఇంకొంతమంది భక్తిహీనుల జీవితాలను దేవుడు ఇంకొక రకంగా నడిపిస్తాడు. కాబట్టి ఒకటి మాత్రం ఇక్కడ సత్యం అదేంటంటే అల్టిమేట్గా భూమి మీద జరుగుతున్న వాటిని బట్టి మనము నిర్ణయించలేం, కానీ అల్టిమేట్గా జరిగేది ఏంటంటే, అంతిమంగా జరిగేది ఏంటంటే దుష్టమైన జీవితాలు జీవించేటువంటి వారు నష్టపోతారు, ఇబ్బందులు ఎదుర్కొంటారు, సమస్యలు ఎదుర్కొంటారు. నీతి కలిగిన జీవితాన్ని జీవించేటువంటి వారు ధన్యకరమైన స్థితిలో నిజమైన ఆశీర్వాదం పొందేటువంటి వారుగా ఉంటారు. అయితే భూమి మీద మనం ఉన్నప్పుడు మాత్రం అది రివర్స్ అయినట్టుగా కనపడుతుంది. నీతిమంతులకేమో శ్రమలు, భక్తిహీనమైన జీవితాన్ని జీవించేవాడికి అన్నీ కూడా దీవెనలు అనుభవిస్తున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మంచివాడై ఉండి ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అది కూడా అలా జరగటానికి కారణం. పాపుల విషయంలో, భక్తిహీన విషయంలో ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడుగా ఉండి వాళ్ళు మనసు మార్చుకోవాలని, పశ్చాత్తాపడాలని, దేవుని వైపు తిరగాలని దేవుడు ఎదురు చూస్తూ వాళ్ళు దేవునికి ప్రార్థన చేయకపోయినా వెంటనే వారి మీదకి తీర్పు తీసుకురాకుండా వారి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఒకవేళ ఈ లోకములో ఒక భక్తిహీనుడి మీదకి దేవుడు తీసుకొచ్చే తీర్పు ఏదైనా ఉందంటే వాళ్ళ దారిలో వాళ్ళని వదిలిపెట్టడం, వాళ్ళు ఏం కోరుకుంటారో ఆ కోరుకున్నటువంటి దారిలో వారిని విడిచిపెట్టడం. నీకు కావాల్సిందేదో నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతకమని దేవుడు ఒక వ్యక్తిని వదిలిపెడితే అది నిజంగా దేవుడు తీర్చేటువంటి తీర్పై ఉన్నది. ఈ భక్తి లేనటువంటి వారికి, దుష్టమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఎరిగిన స్వర్గం ఏదైనా ఉందంటే అది భూలోకమే. భూలోకంలోనే వారికి స్వర్గం, ఈ లోకంలోనే వారికి స్వర్గం. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి వారు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆ విధంగా వారు సుఖ సంతోషాలు అనుభవించటానికి దేవుడు అనుమతిస్తాడు. అయితే భక్తులుగా ఉన్నవారికి బాధలు ఏమైనా ఉన్నాయంటే, కష్టాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఈ లోకంలోనే. భూమి మీద మనము బ్రతికి ఉన్నంత వరకే. భక్తులు పరలోకం చేరిన తర్వాత, ప్రభు సన్నిధిలోనికి చేరిన తర్వాత, ప్రాణం కోల్పోయిన తర్వాత వారికి ఇక బాధలు ఉండవు. పరలోకంలో బాధ ఉండదు, కన్నీరు ఏమాత్రము ఉండదు. అంతేకాకుండా భూలోకంలో బాధను అనుభవిస్తున్నటువంటి ప్రతి భక్తుడు, భక్తురాలు
దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు వారు అనుభవిస్తున్నటువంటి కష్టాలు వారికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాయి. వారి ఈ శ్రమానుభవము వారిని ఆత్మీయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మహిమకరమైన జీవితాన్ని వారు జీవించడానికి బాటలు వేస్తూ ఉన్నాయి. అయితే ఎలీఫజుకు ఆయన స్నేహితులకు ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది. వారు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి ఒకవేళ ఎలీఫజ్ లాగా మన యొక్క ప్రవర్తన విధానము ఉన్నట్లయితే జాగ్రత్త పడదాం. ఎలీఫజ్ లాగా మర్యాద లేకుండా మాట్లాడొద్దు. ఎలీఫజ్ లాగా మూర్ఖంగా నేరాలు మోపొద్దు. ఎలీఫజ్ లాగా మనం నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అన్ని పరిస్థితులకు వర్తింపజేసే ప్రయత్నం మనం చేయొద్దు. ఎలీఫజ్ లాగా మనల్ని మనమే గొప్ప చేసుకునేటువంటి వారంగా మనం ఏమాత్రము ఉండకూడదు. ఈ మాటలు మీకు అర్థమైతే, ఎలీఫజ్ లాంటి పరిస్థితిలో మీరుంటే ఎలీఫజ్ వలె ప్రవర్తించకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ యోబు లాంటి పరిస్థితిలో మీరుండి కష్టాలు సమస్యలు అనుభవిస్తూ ఉంటే, మీ నీతి కలిగిన జీవితాన్ని మీరు జీవిస్తూ కూడా కష్టాలు అనుభవిస్తూ ఉంటే దానికి కారణాన్ని గ్రహించండి. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ కూడా నాకేం కష్టాలు లేవు, నేనంతా బాగానే ఉన్నాను అని అనుకుంటున్నట్లయితే దానికి కూడా కారణం గ్రహించండి. దేవుని మంచితనం అని తెలుసుకోండి. దేవుడు తన మంచితనాన్ని బట్టి మీ జీవితాన్ని అలా నడిపిస్తున్నాడు. ఒకానొక రోజున ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడని గ్రహించి ఇప్పటికైనా దుర్మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో కొనసాగండి. నీతిగల జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులు వారి యొక్క జీవిత విధానంలో, మీ యొక్క జీవిత విధానాల్లో శ్రమలు అనుభవిస్తూ ఉంటే అవి మిమ్మలను మహిమకు సిద్ధపరుస్తున్నాయని, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మిమ్మల్ని మార్చడానికి అవి సిద్ధపరుస్తున్నాయని గ్రహించి ఓర్చుకోండి. దేవుడించేటువంటి ఆ దీవెన కొరకు కనిపెడుతూ ఈ లోకంలోనే శ్రమలు, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత గొప్ప జీవితాన్ని నేను ప్రభుతో సదాకాలం జీవిస్తానని ఆ శ్రమల యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకుని శుద్ధమైన సువర్ణంగా మార్చబడ్డానికి మనం సిద్ధపాటు కలిగి ఉండేవారుగా ఉందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో ఒక వ్యక్తి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఆదరించే క్రమంలో ఎలీఫజ్ ఎలా ప్రవర్తించాడో అలా మేము ప్రవర్తించకూడదని మీరు మాకు తెలియపరిచిన ఈ సత్యం కొరకు వందనాలు. ఎలీఫజ్ మర్యాద లేకుండా మాట్లాడాడు, మేము ఆ విధంగా మాట్లాడకూడదని. మూర్ఖంగా ఎలీఫజ్ నేరాలు మోపాడు, మేము ఆ విధంగా తెలిసి తెలియక ఒక వ్యక్తి మీద నేరాలు మోపి మేము నేరస్తులుగా మిగిలిపోకూడదని తెలియపరిచారు. ఎలీఫజ్ తను తాను గొప్ప చేసుకుంటున్నాడు. మేము ఎప్పుడు కూడా మమ్మల్ని మేము గొప్ప చేసుకునేటువంటి వారంగా ఉండకుండా జాగ్రత్త పడటానికి సహాయం చేయండి. ఎలీఫజ్ ఆయన నమ్మిన సిద్ధాంతాన్నే అన్నిటిలో ప్రభువా ఆపాదించి అన్నిటికీ వర్తింపజేసి దీనికి కారణం ఇదే అని ఒక తీర్పు చెప్పేస్తూ ఉన్నాడు. మేము నమ్మిన సిద్ధాంతం సరైందే కావచ్చు, కానీ అది అన్ని పరిస్థితులలో వర్తిస్తుందా లేదా అని ఆలోచన కలిగి మేము ముందుకు వెళ్ళినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైతే వారి యొక్క జీవితంలో ప్రభువా యోబు లాంటి పరిస్థితిలో నీతిమంతుల యుండి కూడా బాధలు అనుభవిస్తూ ఉన్నట్లయితే వారి మాటలు చేత ఆదరించబడ్డానికి సహాయం చేయండి. బాధలు భూలోకానికి పరిమితమైన, పరలోకంలో అవి ఉండవని, భూలోకంలో అనుభవించే బాధలు మహిమ కలిగి ముందు కొనసాగటానికి, మహిమను పొందుకొనుటకు వారిని అవి సిద్ధపరుస్తాయని గ్రహించినట్లు సహాయం చేయండి. ఈ మాటలు విన్న వారిలో ఎవరైతే ఇంకా ప్రభువా నీకు అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారో, ఇప్పటికంతా బాగానే ఉన్నా కానీ మీరు తీర్చే తీర్పులు విభిన్నంగా ఉంటాయని, కొన్నిసార్లు వారి ఇష్టానికి వారిని వదిలేయటమే వారికి మీదకి మీరు తీసుకొచ్చే ఒక రకమైన తీర్పు అని, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత భూలోకంలో అంతా ఎలాంటి సమస్య లేకుండా కొనసాగినా కానీ నీ రాజ్యంలోనికి వారి ప్రాణం కోల్పోయిన తర్వాత ఇక వాళ్ళకు ఉండబోయే అన్ని వేదనలే, బాధలే అని గ్రహించి సత్యాన్ని తెలుసుకొని ఎందు విశ్వాసం ఉంచి ముందు కొనసాగే జీవితము దయచేసి బలపరచమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.